Hello guys, welcome to my YouTube channel. In today's video, we are going to discuss about apps and portals. Last 3 months లో న్యూస్ లో ఏ యాప్స్ పోర్టల్స్ కవర్ అయ్యాయో అవి చూద్దాం. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశా, అవార్డ్స్ రిలేటెడ్, ఎక్సర్సైజెస్ రిలేటెడ్, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్, ఇండెక్సెస్, ఇవన్నీ. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దెమ్, ప్లీజ్ గో అండ్ వాచ్ దెమ్ ఆల్సో. సో లెట్ స్టార్ట్. సో పన్కుడి పోర్టల్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. మినిస్టర్ ఎవరు? ఈ మినిస్టర్ శ్రీమతి అన్నపూర్ణాదేవి. షీ ఈస్ ద వన్ టు లాంచ్ దిస్ పోర్టల్. ఓకే, ఇట్ ఈస్ అన్ సిఎస్ఆర్, ఇంటిగ్రేటెడ్ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ టర్మ్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ కొంచెం డీటెయిల్గా చదువుకుంటే మనకు కొంచెం గుర్తుంటుంది. సో ఇది ఎట్లా అంటే, పెద్ద పెద్ద కార్పొరేట్ సొసైటీస్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఇవన్నీ పెద్ద కంపెనీస్. సో ఇవి ఏం చేస్తాయి, కొంచెం మనీ డొనేట్ చేద్దామని అనుకుంటాయి. సో త్రూ దిస్ పోర్టల్, ఇది విమెన్ కోసం, ఎస్పెషల్లీ విమెన్ కోసం. సో ఇందులో ఎన్ఆర్ఐస్, నార్మల్ కార్పొరేట్ సొసైటీస్ అన్నీ ఈ పోర్టల్కి లింక్ అయి ఉన్నాయి. సో దే కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఉమెన్. సో దిస్ పోర్టల్ ఈజ్ లాంచ్డ్ బై ఏ మినిస్ట్రీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సేమ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. ఈ గృహలక్ష్మి అని కానీ ఇట్ ఈస్ ఉమెన్ రిలేటెడ్. పన్కుడి అంటే ఉమెన్ రిలేటెడ్ అని గుర్తుపెట్టుకుంటే ఆబ్వియస్లీ ద మినిస్ట్రీ గుర్తుంటుంది. గృహలక్ష్మి ఆల్సో ఇట్ ఈస్ అండ్ ఉమెన్ రిలేటెడ్ డిపార్ట్మెంట్. ఇది ఏ స్టేట్లో లాంచ్ చేశారు అంటే కర్ణాటకలో లాంచ్ చేశారు. కర్ణాటకలో గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. సో ఆబ్వియస్లీ గృహలక్ష్మి ఇస్ ద తెలుగు వర్డ్, ఇట్ మోస్ట్లీ మీన్స్ సౌత్ ఇండియన్ వర్డ్. సో ఇది సౌత్ ఇండియన్ స్టేట్స్లోనే ఉంటుంది. సో కర్ణాటక అనేది యూ షుడ్ రిమెంబర్ అనమాట. సో కర్మణి ఉత్సవ్ అని ఒక ఉత్సవ్, లైక్ ఒక ఫెస్టివల్ లాగా జరిగింది. ఆ ఫెస్టివల్కి సందర్భంలో ఈ గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్ లాంచ్ చేశారు. ఇందులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. సో విలేజెస్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో, విమెన్ ఉన్నారో, వాళ్ళు ఏమైనా హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా ఫుడ్ ఐటమ్, మాస్కోట్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇంకా ఈ సంఖ్యకి పోర్టల్ ముందు నుంచి ఉంది, కానీ దాని బీటా వర్షన్ లాంచ్ చేశారు ఇప్పుడు. ఈ బీటా వర్షన్లో ఏంటి అంటే, ఈ కొత్త అప్డేట్ చేసిన పోర్టల్లో, ఈ అప్గ్రేడ్ చేసిన పోర్టల్లో ఏంటి అంటే, ఇందులో ఉన్న డేటా ఏదైతే ఉందో డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉండే ఆర్టిఫిషియల్ టూల్స్కి ఇంటిగ్రేషన్ ఉంటుందంట. డైరెక్ట్గా వాళ్ళ డేటాకి, ఆర్టిఫిషియల్ టూల్స్కి, ఏఐకి లింక్ ఉండడం వల్ల ఈజీగా దే కెన్ అసెస్ ద డేటా వాట్ ఎవర్ దే హ్యావ్. That is about e-Sankiki portal. NERACE, North Eastern Agri Community Connect portal. సో ఈ నార్త్ ఈస్టర్న్ అగ్రి కమోడిటీ కనెక్ట్ పోర్టల్ ఏంటంటే, ఈ కనెక్ట్ పోర్టల్ ద్వారా నార్త్ ఈస్ట్ రీజియన్స్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఇంకా అక్కడున్న ఫార్మర్స్, వీళ్ళందరికీ ఆ పర్టికులర్ రీజియన్లోనే కాకుండా, లైక్ అగ్రి కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పర్టికులర్ రీజియన్లోనే కాకుండా త్రూ అవుట్ ఇండియా బయర్స్ వచ్చే విధంగా ఈ పోర్టల్ లాంచ్ చేశారు. సో త్రూ దిస్ పోర్టల్ యూ కెన్, like you will get to know whatever the agri commodities they have, different kinds of commodities they have kada. So they will get lot of exposure. Next, బ్లూ వాయిస్ యాప్. బ్లూ వాయిస్ అనగానే జనరల్గా బ్లూ రెవల్యూషన్ ఇవన్నీ వాటర్ రిలేటెడ్. సో దిస్ ఈస్ అబౌట్ వాటర్ ఓన్లీ. సో ఏంటిది, పాండిచ్చేరి యూనివర్సిటీ లాంచ్ చేసిందంట. ఎవరి కోసం? కోస్టల్ ఫిషింగ్ కమ్యూనిటీస్ కోసం. కోస్టల్ ఫిషెస్ కమ్యూనిటీస్కి ప్రాపర్ డేటా వెళ్తూ ఉండాలి ఎప్పటికప్పుడు, వెదర్ రిలేటెడ్ కానివ్వండి, లైక్ ఓషన్ కండిషన్స్ ఎలా ఉంది, environmental conditions, everything they should know time to time. So e-portal ద్వారా they will get each and every information. So ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ everything will be solved or processed through this app. సో ఎవరు లాంచ్ చేశారు, ఎవరి కోసం లాంచ్ చేశారో ఇంపార్టెంట్. కోస్టల్ ఫిషింగ్ కమ్యూనిటీస్ కోసం, ఓన్లీ ఫర్ కోస్టల్ ఫిషింగ్ కమ్యూనిటీస్, అండ్ లాంచ్డ్ బై విచ్ యూనివర్సిటీ? పాండిచ్చేరి యూనివర్సిటీ. నెక్స్ట్, గృహసుగం పోర్టల్. ఈ పోర్టల్ లాంచ్ చేసింది నేషనల్ హౌసింగ్ బ్యాంక్. లైక్ రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి కదా, ఆర్బీఐ, నబార్డ్, అలా NHB, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కూడా ఒకటి.
సో గృహ సుగం పోర్టల్ ఇది లాంచ్ చేసింది. సో హోమ్ లోన్స్ ఏవైతే, గృహ అంటే హోమ్, సో హోమ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిజిటైజేషన్ చేసి డిజిటల్ ద్వారా దే ఆర్ ప్రొవైడింగ్ లోన్స్ అండ్ ఫర్ హోమ్ ఎస్పెషల్లీ ఫర్ డిఫెన్స్ అండ్ గవర్నమెంట్, ఓన్లీ ఫర్ డిఫెన్స్ అండ్ గవర్నమెంట్ పర్సనల్స్ ఆఫీసర్స్కే దిస్ ఇస్ ప్రొవైడింగ్ ద గృహ సుగం పోర్టల్. సో ప్రిజమ్ ఎస్జీ ఫుల్ ఫామ్ ఏంటి, పోర్టల్ ఫర్ రైల్ రోడ్ ఇన్స్పెక్షన్ అండ్ స్టేజెస్ మేనేజ్మెంట్ స్టీల్ గ్రీడర్స్. ఇది లాంచ్ చేసింది బోత్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అండ్ రోడ్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ పోర్టల్ అయితే లాంచ్ చేశారు. దిస్ ఈస్ లైక్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, లైక్ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, భయం ఉంటుంది. లైక్ ట్రాన్స్పరెంట్గా ఉంటే వర్క్ ఎలా జరుగుతుంది, కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతూ ఉంటే ద వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఫర్దెస్ట్ ఇన్స్పెక్షన్స్కి రైల్ రోడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటి ఇన్స్పెక్షన్ కోసం లాంచ్ చేస్తున్న పోర్టల్ అది. సో ఇట్లా మనకి ఫుల్ ఫామ్ ఉంటే ఈజీలీ వీ కెన్ సే దట్ ఈస్ అబౌట్ రైల్ అండ్ రోడ్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ అండ్ ఇన్ ద ఎగ్జామ్ they have simply asked Prism SG, then you will confuse. So sometimes they may ask, they will give and they will ask the definition, what is meant by S and what is meant by G and like that. అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ ల్యాండ్ స్టాక్, ఇది కొంచెం ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఫ్రమ్ December 1. యాక్చువల్గా నేను జాన్ ఫెబ్ అండ్ మార్చ్ 3 months కవర్ చేశాను. దిస్ ఇస్ ఐ ఫౌండ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద December month. సో దిస్ ఇస్ ల్యాండ్ స్టాక్. ల్యాండ్ స్టాక్ అనేది ఒక పైలట్ బేస్, లైక్ అంటే స్టార్టింగ్ అది ఎట్లా వర్క్ అవుతుంది, లైక్ ప్రాపర్గా ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇదంతా చూసుకొని ఇది బాగుంటే దెన్ ఇట్ ఈస్ విల్ బి లాంచ్. అంటే ప్రతి దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తారు. లైక్ ఫస్ట్ ఆన్ పైలట్ బేసిస్ అనమాట. ఫస్ట్ ఒక స్టేట్ ఒక 2 states మీద ఇంప్లిమెంట్ చేసి చూస్తారు. ఓకే అక్కడ సెట్ అవుతుంది అంటే లైక్ సక్సెస్ వస్తే దెన్ దే విల్ ఇంప్లిమెంట్ త్రూ అవుట్ ద నేషన్. అట్లా ఈ ల్యాండ్ స్టాక్ ప్రోగ్రామ్ ఓన్లీ చండీగఢ్ అండ్ తమిళనాడులో ప్రెసెంట్ అయితే నడుస్తుంది. ఐ మీన్ అక్కడ లాంచ్ చేశారు. దట్ ఈస్ అబౌట్, ఆల్రెడీ మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ కింద ఈ ల్యాండ్ స్టాక్ని లాంచ్ చేస్తారు. దీంట్లో జియోగ్రాఫికల్ జిఐఎస్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లింక్ అయి ఉంది. సో దట్ దానివల్ల మన ఇన్ఫర్మేషన్ మొత్తం డిజిటైజ్ అయిపోతుంది. మన ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అంతా డిజిటైజేషన్ అయిపోతుంది. సో దిస్ ల్యాండ్ స్టాక్ ప్రెసెంట్ ఓవరాల్ నేషన్ లేదు, ఓన్లీ 2 రీజన్స్లోనే లాంచ్ చేస్తారు. దట్ ఈస్ ఇన్ చండీగఢ్ అండ్ తమిళనాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే యూ షుడ్ రిమెంబర్, దిస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్, చండీగఢ్ అండ్ తమిళనాడు. సో దిస్ ఈస్ అబౌట్ apps and portals. So if you found this video helpful, please do consider subscribing, like and share with your friends. So have a nice day. Thank you.